ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడిన మాటను నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను అన్నమాట. ఇశ్రాయేలు వారిని దేవుడు ఐగుప్తులోనికి తోడుకొని వెళ్ళిన తరువాత దేవుడు వారిని ఒక విస్తారమైనటువంటి జనంగా మార్చినటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. వారు కేవలం 70 మందిగా ఐగుప్తులోనికి వెళ్ళారు. కానీ వారు 430 సంవత్సరాలలో వారు 6 లక్షల కాల్బలం కంటే ఎక్కువైనటువంటి జనాభాగా వారు మారారు. ఒక లెక్కాచారం ప్రకారం వారు దాదాపు 15 లక్షల జనాభాగా మారినటువంటి పరిస్థితి. ప్రేమైన స్నేహితులారా, దేవుని యొక్క పిల్లలు వారు ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి పొందుతారన్నటువంటి వాస్తవాన్ని నేను మీ యొక్క గమనాన్ని తెస్తున్నాను. ఈ వాగ్దానాన్ని మీరు ఎవరైతే వింటూ ఉన్నారో, చదువుతూ ఉన్నారో, దయచేసి దేవుణ్ణి అడగండి. ప్రభువా, నన్ను అభివృద్ధిలోనికి మీరు తీసుకొని రమ్మని దేవునితో మీరు చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అన్నమాట మనం గమనిస్తాం. వారు తమ యొక్క శత్రు దేశములో అనగా పరాయి దేశములో ఎక్కడైతే వారు బానిసత్వంలో ఉంటున్నారో అక్కడ దేవుడు వారిని విస్తరింపజేశాడు, అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు, అత్యధికంగా ప్రబలున్నట్లుగా చేశాడు. వారున్న దేశము వారితో నింపబడినట్టుగా దేవుని వాక్యం చదువుతుంది. ఈ వాగ్దానము ఇది దేవుడు మీ యొక్క గమనానికి తెస్తున్నాడు. కాబట్టి మీరున్న ప్రదేశంలో దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోని తేవాలని, విస్తరించాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడి యొక్క వాగ్దానాన్ని మీ పట్ల తప్పకుండా నెరవేర్చబోతున్నాడు. అంతేకాదు 9వ వచనంలో రాయబడిన మాటను గమనించండి. అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అంటే తమ విరోధుల కంటే కూడా బలమైనటువంటి వారుగా, విస్తారమైనటువంటి వారుగా దేవుడు వారిని మార్చి ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా పర్వాలేదు, దేవుని బిడ్డలుగా, దేవుని చేత ఏర్పరచబడిన వారుగా, దేవుని చేత పిలువబడిన వారంగా దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరిచేవాడుగా ఉంటాడు, ఆత్మీయంగా స్థిరపరిచేవాడుగా ఉంటాడు. మన యొక్క విరోధి అయిన సాతాను కంటే, మన శత్రువుల కంటే ఎక్కువైనటువంటి సంఖ్యగా దేవుడు మనల్ని మార్చేవాడుగా ఉంటాడు. అంతేకాదు మనల్ని అంతకంటే బలిష్ఠులుగా దేవుడు మనల్ని చేసేటువంటి వాడుగా ఉంటాడన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. ఈ వాగ్దానాన్ని మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో నెరవేర్చమని దేవుడిని అడగండి. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పులోనికి దేవుడు మిమ్మల్ని కూడా తీసుకుని వస్తాడు.